ద లార్డ్. హల్లెలూయా. ఏదైనా వాక్యము 11వ తారీఖు 8వ నెల 2026 సంవత్సరం. మొదటి తెస్సలోనికైలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 11. కాబట్టి మీరు ఇప్పుడు చేయుచున్నట్టుగానే ఒకరినొకడు ఆదరించి ఒకరినొకడు క్షేమాభివృద్ధి కలుగజేయడు. కొంతమందికి ఆదరణ అన్నదేంటో తెలియదు. వాళ్ళు శ్రమల్లో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఆదరణ చూపించరు, విడిచిపెట్టేస్తారు, రోడ్డు మీద వేసేస్తారు, వాళ్ళ బ్రతుకులు రోడ్డు మీదకి లాగేస్తారు. అటువంటప్పుడు వాళ్ళు ఎంతో ప్రేమను కోరుకుంటారు, ఆదరించబడాలనుకుంటారు. కానీ మనుషులు వారిని ఆదరించరు. బలం ఉంటే మాత్రం ఈ పని చేయి, ఆ పని చేయని చక్కగా వాడుకుంటారు. ధనం ఉంటే మాత్రం నాకు ఇది కావాలి, ఈ ధనం కావాలి, ఆ ధనం కావాలని ధనాన్ని లాగేసుకున్న వాళ్ళు ఉంటారు. కానీ శ్రమలలో ఉన్నప్పుడు ఒకరినొకడు ఆదరించుకోవాలి. పర్వాలేదు, దేవుడే ఉన్నాడు, దేవుడే అన్ని పరిస్థితులు చక్కబెడతాడు, దేవుడే మీ జీవితాలను ఆశీర్వాదకరంగా మారుస్తాడు, దేవునికి అసాధ్యమైంది ఏది లేదు, దేన్నన్నా మార్చగలడు, ఈ పరిస్థితుల్లో కూడా మీకు నెమ్మది ఇవ్వగలడు అని చెబుతూ ఆదరించబడాలి. ఇది ఎవరు చేయలేరు. పరిశుద్ధాత్మ దేవుడు ఎవరైతే హృదయాలలో నింపబడి ఉంటాడో వాళ్ళ నోటి నుంచి ఆదరణ మాటలు వస్తాయి. ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించేదని అన్నారు. దేవుడే కనుక ఆదరిస్తే ఆ ఆదరణ చాలా గొప్పగా ఉంటుంది, చాలా ఆనందంగా ఉంటుంది, చాలా సంతోషంగా ఉంటుంది. వాళ్ళు లేచి 10 మందికి ఆదరణ చెప్పేవాళ్ళుగా మారిపోతారు. అట్టి కృప దేవుడు అనుగ్రహించును గాక. ప్రైజ్ ద లార్డ్. ఆమేన్.